మంచిగున్నారా? నేనైతే మస్తు 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 మంచిగున్నా. మీకు ఒక ముచ్చటి చెప్పన్నానుల్లా, మన ఇంటి ముంగట ఆకిలి పొక్కిలి పొక్కిలి అయిందనుకోండి, పెండ నీళ్ళతోటి మంచిగా అలుకు చల్లుకొని మంచిగా వాకిల్ని మంచిగా చేసుకుంటాం. మరి మన మనసు పొక్కిలి పొక్కిలి అయితే ఏం చేస్తాను చెప్పుండ్రి? 4 పాటలు మన మనసు మీద చల్లుకున్నాం అనుకోండి, మన మనసు కూడా మంచిగా ఉంటుంది. పాటకు గంత గొప్పతనం ఉంది. మరి ఆ పాటకు చేయకూడదమ్మా, మన ఆట పాట సురు చేసుకుందామా? అంతకంటే ముందుగాల ఒక పాట వాడుకుందామా? అవ్వా, నేను కూడా పాటలు నేర్చుకుంటున్నా, మస్తు పాటలు పాడుతున్నా. ఇళ్ళకి వచ్చినాక అన్నలు దండాలు మీకు, థ్యాంక్ యూ. సరే, మరి మన ఆటపాట కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం. అంతకంటే ముందుగాల పెబ్బలకు జుంగలకు అందరికీ నమస్తే పెట్టి మన అన్నని పిలిచేసుకుందాం. పాటల పెద్దన్న యశ్పాల్ అన్న, నమస్తే అన్న. అమ్మ నమస్తే రా. ఎట్లున్నావు అన్న? అన్న కార్యక్రమాన్ని సురువు చేసుకుందామా? రైట్ రా, సురువు చేద్దాం. రైట్, ఓకే. అన్న సురువు చేసుకుందాం అన్నాడు కాబట్టి మరి పెబ్బలు ఎవరెవరు వచ్చిర్రు, జుంగలు ఎవరెవరు వచ్చిర్రు, నేనైతే చూసినా కానీ మీకు చూపించాలి కదా, చూపిస్తా. నమస్తే గడ్డమన్న, ఎట్లున్నావు? నమస్తేరా, బాగున్నారా? నేను పాట మంచిగా వాడినా? అరే సూపర్ వాడినావు పాట, మాకంటే మంచిగా వాడినావురా చెల్లె. వామ్మో, ఏందో మరి ఇలా ఏమవుతుందో. నిజం, చాలా బాగా వాడినావు పాట. థ్యాంక్ యూ అన్న. మంచిగున్నావా? మంచిగున్నా. జుంగలు అంత సిద్ధమేనా? నా 2 జుంగలతో నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. అట్లనే ఒకసారి పిలుస్తా ఇప్పుడే. ఇటు దిక్కు నాయన వసీవు. నమస్తే నాయన. నమస్తే అమ్మా. ఎందుకు వచ్చినావు చెప్పు? పాటలు పాడేదందుక లేకపోతే నా మీద పాటలు పాడేదందుక? నీ మీద పాటలు పాడతా నిన్ను ఏమేం అననీకనే వచ్చిన, అది కాక మళ్ళీ మా జుంగలతో దుమ్ములే పనికి కూడా వచ్చిన. అంతేనా? ఎస్, తప్పకుండా. సరేలే, నీతో తర్వాత మాట్లాడతా కానీ కూర్చో ఆడద్దరిసేపు. సరే కూర్చుంటా. చూసి రాయ్యాల మొత్తం ఎట్లుంటే తగ్గఫారు ఉంటుంది కావచ్చు, ఇట్లా గుద్దుకుంటారు కావచ్చు ఇద్దరు పెబ్బలు అట్లా వచ్చిర్రు. మరి ఇడి దిక్కు నుంచి గడ్డం రమేష్ అన్నని పిలుచుకొని ఓ పాట పాడించుకుందాం. గడ్డమన్నా వచ్చేసేయి. పాట పట్టుకొచ్చినావు. మంచిగా అడిగినవురా. మా నాయన ఆటలు ఆడేటప్పుడు అంటే నాటకాలు వేసేటప్పుడు మా నాయన ఒక పాట పాడేది, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. పోయినసారి కంటే ఇప్పుడు అది మూట కట్టుకొని పక్క పెట్టి ఇప్పుడు పట్టుకొని వచ్చిన ఆ పాటను. సరే మరి పాట పాడతావా? పాడదాంరా. పాడేసి. రూపాయిగా వల్ల రూపాయి సిల్లరగా వల్ల ఓ పిల్ల, రూపాయిగా వల్ల రూపాయి సిల్లరగా వల్ల ఈ రూపు గల్ల మొగన్నైతే రూపాయి ఎందుకే, రూపాయి సిల్లరెందుకే, ఆ రూపాయి ఎందుకే, రూపాయి సిల్లరెందుకే. చలో చలో. పారణగా వల్ల పారణ సిల్లరగా వల్ల, ఆ పారణగా
వల్ల భరణ సిల్లరగ వల్ల నీ భారీ గల్ల మొగన్నైతే బరానెందుకే భరణ సిల్లరెందుకే బరానెందుకే భరణ సిల్లరెందుకే చలో అటనగ వల్ల అటన సిల్లరగ వల్ల అగో అటనగ వల్ల అటన సిల్లరగ వల్ల నీ ఆస్తి గల్ల మొగన్నై అటనెందుకే అటన సిల్లరెందుకే అటనెందుకే అటన సిల్లరెందుకే చలో శరణగ వల్ల శరణ సిల్లరగ వల్ల శరణగ వల్ల శరణ సిల్లరగ వల్ల నీ సాతి గల్ల మొగన్నై చరణెందుకే చరణ సిల్లరెందుకే చలో ఏకనగ వల్ల ఎకన సిల్లరగ వల్ల ఏకనగ వల్ల ఎకన సిల్లరగ వల్ల నీ ఏకుసిపై మొగన్నైతే ఏకానెందుకే ఎకన సిల్లరెందుకే చలో దొవన చిల్లరగ వల్ల దొవనగ వల్ల దొవన చిల్లరగ వల్ల నీ దోస్తి గల్ల మొగన్నైతే దొవానెందుకే దొవన చిల్లరెందుకే దొవానెందుకే దొవన చిల్లరెందుకే దొవానెందుకే దొవన చిల్లరెందుకే భయమైందిరా ఒకటిసారి ఏ భయమైనా పర్వాలేదులే కానీ ఏమంటున్నావు రూపాయి కావాలన్నా అంటుండు గినే మళ్ళా వద్దు అంటాడు నీకెందుకు అంటాడు అంటే రూపాయి కావాలా రూపాయి సిల్లర కావాలా నీ రూపు గల్ల మొగన్ నేను నీకు రూపాయి ఎందుకు రూపాయి సిల్లర ఎందుకు బా 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 ఎడ నేర్చుకున్నా అంటే ఈ పాట మా నాయన దగ్గర నేర్చుకున్నా నాయన దండం సరే మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాలన్న అడుగుదామా అడుగుదాం యశ్పాలన్న ఎట్లా అనిపించింది అన్నవన్న పాట మంచిగా అనిపించింది పాట. ఎందుకంటే ఈ పాటలో రూపాయి కావాలన్నా రూపాయి చిల్లర కావాలన్నా అంటాడు. అంటే సెలుక్తిగా రూపాయి అయినా అదే చిల్లర అయినా అదే. అట్లే పాత నైజాం కాలంలో మనం వాడేటటువంటి ఏది అన బేడ ఏకు అనేటటువంటి పదాలని దీంట్లో కొత్తగా చేర్చిండు. అంటే ఈ పాట పాతకాలం పాట. ఈ పాటలో ముఖ్యంగా మనకి ఏంటంటే నా అందం ఆ డబ్బులంతా తూకం కాదు అని చెప్పేసి చెప్పడం ఈ పాటలో ఉన్న ఉద్దేశం. పాట మంచి పాట, జానపద పాట, పల్లెల్లో నిగూఢంగా దాగినటువంటి పాటని రమేష్ తీసుకొచ్చాడు. చాలా మంచి పాట. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రచెల్లే. ఒకటో పెబ్బ వాడిన పాట విన్నాం కదా, మరి గిడిదిక్కు నుంచి ఈ పిల్లగాడు ఏం పాట వాడతాడో ఆయన నోటితో అరుచుకుందాం. వసీము వచ్చేసేయి. ఈ ఎల్లిగాడేవాడు, ఈ మల్లిగాడేవాడు, ఈ కథ ఏంది లెక్కేంది ఏమో కానీ నీకు మగడు ఉన్నాడా? లేదు నాయన, ఇంకా పెళ్లి కాలేదు, చూస్తురు సంబంధాలు ఇంట్లో. బాగానే పెరిగినావు, పడుగా చిన్న పిల్లవనుకుంటున్నావా ఎట్లా? ఇంకా మరదలు మంచిగా ఉందా? ఆమెతోటి ఏగలేకనే వచ్చిన చెప్పనీకే. సరే మరి అది బాధ. సరే ఎప్పుడు పాడుదు అన్నట్టు పాడు పాడు పాడు.
ఏమి తెచ్చినవురా నువ్వు తెచ్చిన చీరనే కదరా ఔరా ఏమి తెచ్చినవురా ఔరా ఏమి తెచ్చినవురా నువ్వు తెచ్చిన చీరనే కదరా ఔరా ఏమి తెచ్చినవురా పట్టు పట్టు నీ చీర పైలమున్నది గాని కాలుమొక్త అంజమనాతేమున్నది రాధా నువ్వు గుడినంతలా నీ ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా రాధా నువ్వు గుడినంతలా నీ ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా పెట్టినవురా నువ్వు పెట్టిన కడియాలే కదరా ఔరా ఏం పెట్టినవురా ఔరా ఏం పెట్టినవురా నువ్వు పెట్టిన కడియాలే కదరా ఔరా ఏం పెట్టినవురా పట్టు పట్టు నీ కడియం పైలమున్నది గాని కాల్మొక్త అంజమనాతేమున్నది రాధా నువ్వు గుడినంతలా నీ ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా రాధా నువ్వు గుడినంతలా నీ ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా ఔరా ఏం తెచ్చినవురా నీవు తెచ్చిన కమ్మలే కదరా ఔరా ఏం తెచ్చినవురా ఔరా ఏం తెచ్చినవురా నీవు తెచ్చిన కమ్మలే కదరా ఔరా ఏం తెచ్చినవురా పట్టు పట్టు నీ కమ్మ పైలమున్నది గాని కాలుమొక్త అంజమనాతేమున్నది రాధా నువ్వు గుడినంతలా నీ ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా రాధా నువ్వు గుడినంతలా నీ ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా రాధా నువ్వు గుడినంతలా నీ ఇల్లంతరా గుంజి దినలే రాధా నువ్వు గుడినంతలా ఏమి నాయనా వసీము నువ్వు చేసుకుంటే నీకు అర్థమవుతుంది ఆల్మొంగంలో పంచాది ఎట్లుంటుంది ఏసంటి బాధపడతారు ఈయనకు లగ్గమైంది కానీ చెప్తలేడు బయటకు ఎవ్వలకు మళ్ళా పిల్లలు ఎవ్వరు చూడరు అని ఇంకట్లా ముచ్చటగా అంతేనా ఎత్తుకొచ్చి చేసుకున్నా నీ ఎత్తుకొచ్చుడు చల్లకుండా సరే నీ ఎత్తుకొచ్చుడు ఏందాక వచ్చింది నీ పాల్మొగలేంది నీ కథ ఏంది నీ లెక్కేంది మా అన్న చెప్తాడు యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది ఈ పిల్లగాడు అన్న పాట ఎవరైనా మోహించినప్పుడు ఇష్టపడ్డప్పుడు సాటుగా మాటుగా తీసుకుపోయి ఇవ్వటం అనేది జనరల్గా గ్రామాలలో జరుగుతున్నటువంటి ఒక తంతు పాతకాలం నుంచి కూడా. నువ్వు తెచ్చిన పట్టు చీరలో ఏమున్నదని చెప్పేసారంటే మళ్ళీ పోయిండు, మళ్ళీ ఆయన ఇంకోటి కడియం తీసుకొచ్చిండు. ఇష్టపడ్డది కదా అని చెప్పేసి కడియం తీసుకొస్తే నువ్వు తెచ్చిన కడియమేం కదా అందులో ఏమున్నది అని అన్నాడు. అట్లనే దీంట్లో అవురా ఏం తెచ్చినవురా నువ్వు తెచ్చిన కమ్మలే కదరా అనగానే వాడు గుబ్బిపోయి తబ్బిబ్బులైపోయి కమ్మలేనా నేను తెచ్చింది ఈసారి పోయి వడ్డానం తెత్తలే అని చెప్పేసి అట్లా ఉన్న పైసలన్నీ ఊడగొట్టుకునేటటువంటి తంతు దీంట్లో కనపడుతుంది. కాబట్టి ఇది కూడా పల్లె జానపదం, మంచి పాట. థ్యాంక్ యూ అన్న. గడ్డం రమేష్ అన్న చెల్లె మొదటి ఉద్దిలా ఏ జుంగని మొదగాల పంపుతున్నావు? మౌనిక చెల్లె ఇప్పుడు మీ ఉద్దిలోకి పంపిస్తున్నా. ఓ పిల్ల మౌనిక రామ్మ చెల్లెదా. ఎవరికి వెళ్ళొచ్చినావు? కాగజ్ నగర్ అక్క, కొమరంబి మస్ఫాబాద్ డిస్టిక్, గ్రామం బట్టుపల్లి, మండల్ కాగజ్ నగర్. ఏం పాట పట్టుకొచ్చినావు ఇలా? సన్నా బండాల మీద సిన్ని సాలేడని. ఏడ నేర్చుకున్నావు ఈ పాట? మా బాబాయ్ చెప్పిండక్క. బాబాయ్ చెప్పిండు. బాబాయ్కి నమస్తే వేద్దాం, పాట సురు చేసుకుందామా? ఓకే, పాడేసాయి. నెలకోక పోగు
పొంగ పొట్టు మల్లెలే తిరుపూర మంగట్లో శ్రీరమ్మ శ్రీరా మగువ సుందారి తిరుపూర మంగట్లో శ్రీరమ్మ శ్రీరా చూసేవారున్నారు గాని కొనేవారు లేరే మగువ సుందార్ చూసేవారున్నారు గాని కొనేవారు లేరే అంగట్లో దొరసాని అడిగింది చీరే మగువ సుందారి పేటంగట్లో కోకమ్మ కోక కోరేవారున్నారు గాని కొనేవారు లేరే మగువ సుందార్ కోరేవారున్నారు గాని కొనేవారు లేరే రంగా పేటంగట్లో రవికమ్మ రవికే మగువ సుందారి రంగా పేటంగట్లో రవికమ్మ రవిక చూసేవారున్నారు గాని కొనేవారు లేరే మగువ సుందార్ చూసేవారున్నారు గాని కొనేవారు లేరే అంగట్లో దొరసాని అడిగింది చీరే మగువ సుందార్ అంగట్లో దొరసాని అడిగింది చీరే దొరసాని ముంగిట్లో తేరింది చీరే మగువ సుందార్ దొరసాని ముంగిట్లో తేరింది చీరే మగువ సుందార్ తేరింది చీరే మగువ సుందార్ తేరింది చీరే మగువ సుందారి మౌనిక అక్క అమ్మ నీ గొంతు ఎంత ముద్దుగుందో, మస్తు మంచిగా ఉంది నీ గొంతు. నీ పాటనైతే నాకు మస్తు నచ్చింది. మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ అన్నని అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది? మౌనిక చాలా మంచి పాట తీసుకొచ్చినవురా, చాలా బాగా పాడినావు. పాటలో ఉన్న అర్థం ఏంటంటే సాల్యుడు చక్కని చీరనేసిండు, అది అమ్మటానికి సంతకు పోయిండు, చూసేవారు ఉన్నారు కానీ కొనేవారు లేరు అని ఈ పాటలో అర్థం ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి బొడ్డు మల్లెలు వేయమని చెప్పేసి అడుగుతారు, సిరిమల్లెలు వేయమని చెప్పేసి అడుగుతారు. అట్లా బయట సెంగున కుచ్చిళ్ళల్లో ఎంత నచ్చినటువంటి చీర వేయమని అంత నచ్చిన చీరలు వేయించుకుంటారు. ఆ పాట ఈ పాట మంచిగా ఉందమ్మా, చాలా సూపర్ పాట. జానపదంలో మరుపులేని మరువరాని పాట ఇది. ఓకే, నెక్స్ట్ పాటకు మంచిగా తయారు పెట్టుకో, రెండో ఉద్దిలా, సరేనా? ఓకే అక్క. పోయిరా. వసీము, ఎవరిని పంపుతున్నావు? మా పాటల తల్లి సరస్వతి అమ్మ. అక్క వచ్చేసేయ్. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు అక్క? హైదరాబాద్. లోకలే. ఏం పాట పట్టుకొచ్చినావు? నాటయ్య వస్తావా. ఎవరిని అడుగుతున్నావు? అత్తని. ఓహో, కోడల్ని. మీ కోడల్ని అత్త అడుగుతుంది. కోడల్ని అత్త అడుగుతుంది. సరే మరి పాడేసేయి. నాటయ్య వస్తావా పిల్ల నీవు, కోడల పిల్ల నీవు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్త
వస్తావా పిల్ల నీవు కోడల పిల్ల నీవు కత్తి తెచ్చ చేత కాదమ్మ నాకు అత్తమ్మ నాకు కత్తి తెచ్చ చేత కాదమ్మ నాకు అత్తమ్మ నాకు ఏమి పనులు వస్తాయే పిల్ల నీకు కోడల పిల్ల నీకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నాకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నాకు సినిమాకి వస్తావా పిల్ల నీవు కోడల పిల్ల నీవు సినిమా అంటే సై అంటానమ్మ నేను అత్తమ్మ నేను సినిమా అంటే సై అంటానమ్మ నేను అత్తమ్మ నేను అమ్మ నేను అత్తమ్మ నేను అమ్మ నేను అత్తమ్మ నేను అమ్మ నేను అత్తమ్మ నేను అమ్మ నేను అత్తమ్మ నేను సరస్వతక్క, వామ్మో నువ్వు చదువులు చెప్తావు అనుకున్నా, పాటలు పాడతావు అనుకున్నావు, ఉన్న డ్యాన్స్ కూడా మస్తు వేసినావు కదా. ఆట పాట అంటే నిజంగానే ఆట పాట రెండు చేసినావు. సర్లే మరి నీ పాట ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదాం. యశ్పాలన్న ఎట్లా అనిపించింది అక్క అన్న పాట? కొత్త కోడలు తీసుకొచ్చుకుంటే ఎన్ని బాధలు ఉంటాయి అనేది ఆ అత్తలకు తెలుస్తుంది. ఆ పాట ఇదనమాట. ఏంటంటే అన్ని పనులు వస్తాయమ్మ నాకు అని చెప్పేసి అని అంటుంది. ఏ పని చెప్పినా నాటేయమంటే నడువులు వస్తాయి అంటుంది. కానీ ఎన్ని పనులు వస్తాయి అమ్మ నీకంటే నాకు అన్ని పనులు వస్తాయి అంటుంది. కానీ అన్ని పనులలో ఏ పని చెప్పినా కూడా చేయలేకపోతుంది ఆమె. పని అనేది ఒకేసారి రాదు, నేర్చుకుంటే కూడా వస్తుంది. అత్తలు కూడా ఒకనాడు కోడలే కదా, మీకు అందరూ తెలుసు కదా. కాబట్టి కొత్తగా వచ్చిన కోడలకి తీర్చి దిద్దుకొని పని నేర్చుకోండి. ఈ పాట అట్లా నేర్పించే దానికే గుర్తుకుండే పాట. ఓకే, రెండో ఉద్దిలో కూడా సూపర్ పాట పాడాలక్క. తయారు కూసో. గడ్డమన్నా చెల్లే అన్న అన్న నమస్తే అన్న. ఈ వద్దులే మీ పెద్దతోటి మాట్లాడొద్దు, నువ్వు వచ్చేసి వచ్చేయాలా వచ్చేయ్. బాబు పో. బాబన్న ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. ఏం పాట పట్టుకొచ్చినావు ఇలా ఆట పాటకు? పచ్చాని పథకం పైడి తెంపుల పాటతోనే వచ్చిన. ఏడ నేర్చుకున్నావు ఈ పాట? నేను ఈ వేదికలో ఉండాలని కోరుకునే మా గురువు గారు వారి దగ్గర తీసుకున్నా నేను పాట. గురువు గారి పేరు గడ్డం రమేష్. సుషి రానుల్లా ఎంత మంచిగా చెప్పిండు. సరే మరి పాడతావా అన్న? తప్పకుండా. పాడేసాయి. పచ్చాని పథకంబు పైడు సెంపుల సాయ, పచ్చాని పథకంబు పైడు సెంపుల సాయ, బుంగారు ఓనమాలో సోదండ ముత్యాల గుండ్ల పేరో. యాడవడిపోయేనమ్మా సోదండ ఎవరికి దొరికేనమ్మా, యాడవడిపోయేనమ్మా సోదండ ఎవరిల్లు చేరేనమ్మా. ముందట ఓయేటి ముత్యాల పోషవ్వ నీ కన్న దొరికినాదా సోదండ నీ ఇల్లు చేరినదా, నీ ఇల్లు చేరినదా. నా కన్న దొరకలేదే సోదండ నా ఇల్లు చేరలేదే, నా కన్న దొరకలేదే సోదండ నా ఇల్లు చేరలేదే. దుబ్బల మీద ఉన్నా దుబ్బల
దుబ్బల మీదున్న ఓ దుబ్బ రాజన్న నీ కన్నా దొరికినదా సోదండ నీ ఇల్లు చేరినదా దుబ్బల మీద ఉన్న ఓ దుబ్బ రాజన్న నీ కన్నా దొరికినదా సోదండ నీ ఇల్లు చేరినదా నా కన్నా దొరకలేదే సోదండ నా ఇల్లు చేరలేదే నా కన్నా దొరకలేదే సోదండ నా ఇల్లు చేరలేదే దేవా దేవా దైవమా వేములవాడలో ఉన్నా వేములవాడలో ఉన్న వేములాడ రాజన్న నీ కన్నా దొరికినాదా సోదండ నీ ఇల్లు చేరినాదా నీ కన్నా దొరికినాదా సోదండ నీ ఇల్లు చేరినాదా నా కన్నా దొరకలేదే సోదండ నా ఇల్లు చేరలేదే 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 నా ఇల్లు చేరలేదే నా ఇల్లు చేరలేదే బాబన్న అక్క ఏడికెళ్ళి పట్టుకొచ్చినవి ఈ పాట ఈ పాట మా గురువుగారు గడ్డమన్న గడ్డం చెప్పిండు రమేష్ అన్న. అన్న దగ్గర. సరే మరి నీ పాట ఎట్లా అనిపించిందో మన అన్నని అడుగుదాం. యశ్పాల్ అన్న అన్నవన్న పాట ఎట్లా అనిపించింది? మంచి పాట ఇది. ఈ పాటలో నిగూఢమైన అర్థం కూడా ఉంది. దీంట్లో ఇష్టపడ్డటువంటి వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత దూరం అయిపోయిండు. ఆ దూరం అయిపోయినటువంటి ఆ దండ నీ ఇల్లు చేరిందా ఓ ముత్యాల పోచమ్మ, నీ ఇల్లు చేరిందా ఓ నల్లపోచమ్మ, నీ ఇల్లు చేరిందా దుబ్బరాజమ్మ అని చెప్పేసి ఆమె వలపోస్తూ ఏడుతూ చెప్తుంది. దండ పేరు ఇష్టపడ్డటువంటి వ్యక్తి పేరు, ఆ వ్యక్తి పేరే దండ. అట్లా మంచి పాటను తీసుకొచ్చిండు. నీకు కూడా అర్థంతో కూడుకున్న పాట, జానపదులకు తెలుస్తుంది ఈ పాట వింటుంటే. సూపర్ పాట, మంచిగా ఉంది. వసీం అన్న తయారుగా ఉన్నాడా? అన్న తయారుగా ఉన్నాడు. నువ్వు ఎంత ముద్దుగా కొయ్య బొమ్మలాగా తయారైనవో ఇప్పుడు అదే కొయ్య బొమ్మల తయారీ ప్రాంతం నుంచి మా తమ్ముడు శ్రవణ్ వస్తున్నాడు. శ్రవణ్ అన్న వచ్చేసి ఏం పాట పట్టుకొచ్చినావు? ఆఫీసు ముంగట నువ్వు వేషం వేస్తే నా పానం నిలువదిరా అనే పాట. అవునక్క. ఏడ నేర్చుకున్నావు ఈ పాట? అక్క మా పెద్దమ్మ ఇచ్చింది ఇది అక్క. పెద్దమ్మకి నమస్తే. మరి ఆ పాట మంచిగా పాడతావా? అవునక్క. పాడేసేయి. విట్టాలు ఆఫీసు ముంగట నువ్వేషమేస్తే నా పానం నిలువదిరా విట్టాలు దూర, నా పానం పొందదిరా విట్టాలు దూర. దారికి నేను తొక్కులేయంగా నువ్వు గట్టి గోయంగానే బాలామాని, నేను గట్టి గోయంగానే బాలామాని, నువ్వు తొక్కులేయంగా నేను గట్టి గోయంగా నా పానం పొందదిరా విట్టాలు దూర, నా పానం పొందదిరా విట్టాలు దూర. దారికి ఎస్పారు
వేషమేస్తే నా పానం నిలువదిరా విట్టాలు దూర నా పానం పొందదిరా విట్టాలు దూర నా పానం నిలువదిరా విట్టాలు దూర నా పానం పొందదిరా విట్టాలు దూర. శ్రావణ్ అన్న ఎడ నేర్చుకున్నావు ఈ పాట? పెద్ద నాన్న చెప్పిండు అన్నవా? పెద్దమ్మ చెప్పింది. మంచి పాట చెప్పింది, మంచిగా వాడినావు. కానీ మన ఆట పాట అంటే ఫుల్ జోష్ ఉండాలి పాటలల్లో కదా. అంటే నువ్వు సూపర్ పాట వాడినావు కానీ జర్ర సరేనా, మంచిగా వాడినావు. కానీ మరి అన్న ఏం చెప్తాడో ఇందాము. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది శ్రావణ్ అన్న వాడిన పాట? ఈ పాటలో 2 రకాలు కనపడుతుంది. ఈ పాట గ్రామంలో ఉన్నటువంటి పల్లె వాళ్ళు మాట్లాడుకునే పదాలు ఒకటి ఉన్నాయి. రెండోది ఏంటంటే ఆఫీసు ముంగట నువ్వు వేషం వేస్తే నా ప్రాణం నిలవదురా. ఆఫీస్ అనేది ఇంగ్లీష్ పదం. జనరల్గా ఊళ్ళల్లో అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు పదాలు వాడరు, ఆఫీస్ అనే వాడరు. ఆఫీసుకు బదులు వాళ్ళకి ఇంకేదన్నా పదం వాడతారు తప్ప ఇంగ్లీష్ పదం అయితే వాడరు. అట్లా ఏమంటుంది ఆమె అంటే పైన పల్లవి మార్చిరని నేను అనుకుంటాను. ఈ పాటకు పల్లవి చాలా అద్భుతంగా ఉండుండొచ్చు. ఇది కూడా మంచి మెలోడీ పాట. మెలోడీలో చాలా చక్కగా వాళ్ళిద్దరు ఒకరికొకరు విడిపోతే నువ్వు నాకు కనపడకపోతే నేను నా ప్రాణం పోతుందిరా అని చెప్పేసి పాట. ఇది కూడా జానపద పాటే. దీంట్లో కొత్త పదం ఇంగ్లీష్ పదాలు వచ్చి జాయిన్ అయినాయి. ఓకే తమ్ముడు, పల్లవిని ఎక్కడుందో దొరకబట్టు, అసలు ఒరిజినల్ పల్లవి దీనికి అతికించు. ధన్యవాదాలు సార్. మొదటి ఉద్దిలా అడిదిక్కు జుంగలు ఇడిదిక్కు జుంగలు మస్తు మస్తు పాటలు పాడారు. మరి రెండవ ఉద్ది సురువు చేసుకుందామా? రెండో ఉద్ది సురువు చేసుకోవాలంటే మీ అందరికీ ముచ్చట తెలుసు కదా, వాళ్ళ పెబ్బలు వాడరు, వాళ్ళ జుంగలతోటి పాటలు పాడిస్తారు. మరి రెండో ఉద్ది సురువు చేసుకుందాం. ముందుగాలనైతే గడ్డమన్న టీంలోకి వెళ్ళి వెళ్దాం. అన్న ఎవరిని పంపుతున్నావు? చెల్లె మౌనికి వస్తుంది మంచి పాటతోటి. చెల్లె వచ్చేసేయి. ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నక్క. మొదటి ఉద్దికి ఇప్పటికి మంచిగున్నా. అప్పుడైతే సూపర్ పాట పట్టుకొని వచ్చినావు, నీ గొంతు కూడా మస్తుంది అని అందరు కూడా అనుకునే ఉంటారు టీవీలో ముంగట కూర్చొని, అబ్బా పిల్ల ఎంత ముద్దుగా వాడుతుందో అని. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు మరి? కన్నయ్య మేరీ బాతే సున అంటే వైఫ్ చెప్తుంది. పెన్లాం చెప్తుందా మొగునికి? కన్నయ్య అంటుందా? సరేలే. హిందీలో వాడుతున్నావా నువ్వు పాట? లేదు, తెలుగే అక్క. తెలుగే కానీ నాకు చెప్పుడు హిందీలో చెప్పినావు. సరే తీనూరు ఈమె పాట ఎట్లుంటుందో మరి. मेरे बात सुनो जी कन्हैया मेरे बात सुनो जी कन्हैया मेरे రొట్టెలు జయ్యంగా మట్టెలు గదలంగా అబ్బా రొట్టెలు జయ్యంగా మట్టెలు గదలంగా కట్టెలు దే పొర కలికి కుమారా కన్నయ్య మేరే బాత్ సునో ది కన్నయ్య మేరే బాత్ సునో ది కన్నయ్య మేరే. పొద్దుకులేసి బొక్కెన పట్టుకొని అబ్బా సుక్క పొద్దుకులేసి బొక్కెన పట్టుకొని బొక్క బోర్ల పడితే అవ్వో అవ్వ కన్నయ్య మేరే బాత్ సునో ది కన్నయ్య మేరే బాత్ సునో ది కన్నయ్య మేరే. చేతులు గడిగి కట్ట మీద కూర్చుంటే అబ్బా కాళ్ళు చేతులు గడిగి కట్ట మీద కూర్చుంటే కాకి దన్ని పాయరన్నా కాకి పిల్లదన్ని పాయరన్నా కన్నయ్య మేరే బాత్ సునో ది 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 కన్నయ్య మేరే.
మంచిగా పాడింది కదా మౌనిక పాట. మౌనిక ఏడ నేర్చుకున్నావు ఈ పాట? మా పెద్దనాన్న చెప్పారు అక్క. ఎట్లా అనిపించింది అన్న పాట? తెలంగాణలో మనం మాట్లాడే వాడుక పదాల్లో అనేక పదాలు మరి హిందీ పదాలు కలిసి ఉన్నాయి. జానపద పాటలలో ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సంస్థలు ఈ పాటని, ఈ 2 పదాలని వాడుకున్నటువంటి పాట కూడా చాలా ప్రబలంగా ప్రచారంలో ఉంది. కాబట్టి ఈ పాట కూడా మంచి పాట, జానపదం పాట. సరస్వతి అక్క తయారుగా ఉన్నావా? వసీంతో మాట్లాడా నేను, అందుకే నిన్నే అడుగుతున్నా ముచ్చట. దా అక్క వచ్చేసేయి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు అక్క? బావి నీళ్లు చేదడానికి అక్క చెల్లె కలిపి వెళ్తారు. ఇప్పుడంటే బోర్లు కదా. పాట పాడతావా? పాడతాను. ఫుల్ జోష్లు ఉన్నట్టున్నావు కదా అక్క. అన్నప్పుడు చెప్పినాక మస్తుంది పాట అని చెప్పినాక మస్తు జోష్ అయినావు. అవును. సరే పాడేసేయి మరి. సరస్వతి అక్క, వామ్మో తల్లి నీకు దండం. అప్పుడు నువ్వు డ్యాన్స్ చేసినావు, ఇప్పుడు అసలు ఆడ కూర్చున్నాక మీ పెబ్బ నేను ఆగుతున్నాం అనుకున్నావా? ఇలా అంతా ఆర్కెస్ట్రాలో కూడా కూర్చున్నాక అసలు సూపర్ పాడినావు. ఎట్లా అనిపించిందో యశ్పాల్ అని అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది అన్న? మంచి పాట ఇది కూడా బావ మరదల్ని కోడల్ని అంటే నాకు మీ బావే నాకు ఇవి పెట్టిండని చెప్పేసి ఆ మరదలకు చెప్తున్నటువంటి పాట. రావే రావే అంటే నీళ్ళకు పోయేటప్పుడు మాట్లాడుకుని, లేకుంటే ఇంకెక్కడికో పోయేటప్పుడు మాట్లాడుకోవటానికి సందర్భం వాళ్ళకి అప్పుడే వస్తుంది. కాబట్టి మహిళలు కొంచెం చీరలు బట్టలు కూడా వదిలిపెట్టి ఇవాళ ఉన్నటువంటి కాలాన్ని, ఇవాళ ఉన్నటువంటి సంస్కృతిని కూడా కొంచెం మీరు నేర్చుకుంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళిపోతారు. సూపర్, థ్యాంక్ యూ అక్క. ధన్యవాదాలు. గడ్డం రమేష్ అన్న, చెల్లె బాబన్న ఇప్పుడు మరో కొత్త పాటతోటి పోటీలోకి వస్తున్నాడు రా. వచ్చేసే బాబన్న. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావునా? దూడంటే దుఃఖం వచ్చే దూడమ్మ దూడన సాంగ్తో వచ్చారా?
ఓకే మరి పాడేసే ఆ పాట. దూడంటే దుఃఖం వచ్చే దూడమ్మా దూడా దూడా దూడమ్మా దూడా దూడా ఓ ముద్దు కోడే దూడా. దూడంటే దుఃఖం వచ్చే దూడమ్మా దూడా దూడా దూడమ్మా దూడా దూడా దూడమ్మా కోడే దూడా. ₹10 పెట్టి పట్టే మంచాము దెత్తి, ₹10 పెట్టి పట్టే మంచాము దెత్తి, మంచమన్నా మాయకపాయే దూడమ్మా దూడా దూడా ఓ ముద్దు కోడే దూడా. దూడంటే దుఃఖం వచ్చే దూడమ్మా దూడా దూడా దూడమ్మా దూడా దూడా. ₹5 పెట్టి అత్తాల రైకా తెస్తి, 5 పైసలు పెట్టి అత్తాల రైకా తెస్తి, అదమన్నా మాయ లేదే ఓ ముద్దు కోడే దూడా. అదమన్నా మాయ లేదే ఓ ముద్దు కోడే దూడా. అదమన్నా మాయ లేదే. దూడమ్మా దూడా దూడా దూడంటే దుఃఖం వచ్చే దూడమ్మా దూడా దూడా దూడమ్మా దూడా దూడా ఓ ముద్దు కోడే దూడా. దూడమ్మా బాబన్న చెప్పురా. మరి నీ పాట ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదామా? తప్పకుండా. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది అన్నవన్న పాట? ఈ పాట కూడా గతంలో వచ్చిన పాట లాగానే ఉంది, మంచి పాట. ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో కొంచెం పాడుకునేటువంటి పాటే. దూడంటే దుఃఖం వచ్చే దూడమ్మ దూడ దూడమ్మ దూడ దూడ దూడమ్మ దూడ. దూడ అంటే కోరుకున్న ప్రియుడు, ఆ ప్రియుడు ఎటో పారిపోయిండు, పారిపోయిన ప్రియుడినే దూడ అని చెప్పేసి ఆమె అంటుంది. ఊర్లో ఉన్నటువంటి ఆమెకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వదినలు మరదలు ఉంటారో అట్లా హాస్యంగా వాళ్ళని అడుగుతూ చెప్తున్న పాట. ఇది కూడా మంచి జానపదం పాట, మరుగున పడిపోయినటువంటి పాట. కోలాటం ఉంటే ఈ పాట బతుకుద్ది, కానీ వాళ్ళ కోలాటం వేసే వాళ్ళు కూడా ఊళ్ళల్లో చాలామంది తక్కువైపోయారు. ఇది మంచి పాట, బాగా తీసుకొచ్చిన తమ్మి, సూపర్ పాట, బాగుంది. వసీం తమ్ముని వంపు వచ్చేసి తమ్మి. మొదటి ఉద్దిలేమో నిమ్మలంగా పాట పాడిపోయి చక్కగా కూర్చున్నాడు. మరి రెండో ఉద్దిలో ఏం పాట పాడుతున్నావు నువ్వు? కట్ట కింది పొలం కరెంటి బావి పాడతావా? అవునక్క. పాడేసే. పొలము కారంటి బావి నాటయ్యారావే బో రఘులమ్మ, నాటయ్యారావే బో రఘులమ్మ. నాటయ్యా వస్తే ఏమిస్తావు పిల్లగవో బొద్దిరాములు, ఏమిస్తావు పిల్లగవో బొద్దిరాములు.
నా పాలు పిండాలే నా సేవ చేయాలే నా నీకు పొయ్యాలే దవో రఘులమ్మ నేను తాగాలే దవో రఘులమ్మ బర్రె కొనాలే నా పాలు పిండాలే నా సేవ చేయాలే నా నీకు పొయ్యాలే దవో రఘులమ్మ నేను తాగాలే దవో రఘులమ్మ పైస తనకిచ్చిన పైస వాడిచ్చిన పైస వీడిచ్చిన పైస ఏమి చేస్తే పిల్లగవో బొద్దిరాములు ఏమి చేస్తే పిల్లగవో బొద్దిరాములు కాడ మిద్దె కట్టిండ్రాట చూసి వద్దము రావే బో రఘులమ్మ చూసి వద్దము రావే బో రఘులమ్మ కట్ట కింది పొలము కారంటి బావి నాటయ్యారావే బో రఘులమ్మ 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 శ్రావణు ఎడికెళ్ళి పట్టుకొని వచ్చినవి పాట అక్క బైన్సా బైన్సనా అవును సార్. వామ్మో బొచ్చడి పాటలు ఉంటాయి కదా అటు అవునక్క ఉంటాయి మరి నీ పాట ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదామా అడుగుదాం అక్క యశ్పాల్ అన్న నా పాట ఎట్లా అనిపించింది అని అడుగు యశ్పాల్ అన్న నా పాట ఎట్లా అనిపించింది చాలా బాగా పాడినావు మంచి పాట ఈ పాట ఏంటంటే కట్ట కింది పొలము కరెంటు పొలము మోటార్లు వచ్చినప్పుడు పాడుకునే పాట ఇది కూడా మంచి పాట మంచిగా పాడినావు తమ్మి సూపర్ రెండు ఉద్దులల్లా మంచి మంచి పాటలు పట్టుకొని వచ్చిర్రు జుంగలు పెబ్బలు మస్తు మస్తు పాటలు పాడిరు మరి మన పెద్దన్నని అడుగుదాము ఏంది ఇడి దిక్కు నుంచి ఎవరు గెలిచిరు ఇడి దిక్కు నుంచి ఎవరు గెలిచిరు గడ్డం రమేష్ అన్న నీ జుంగల్ని పట్టుకొని నువ్వు వచ్చేసేయి అట్లనే మన వసీము నీ జుంగల్ని పట్టుకొని నువ్వు వచ్చేసేయి అన్న గడ్డం రమేష్ అన్న టీంలోకి వెళ్ళి ఎవరు ఇలా నెక్స్ట్ ఎపిసోడ్కి పోతున్నారు అట్లనే మన వసీం టీంలోకి వెళ్ళి ఎవరు ఈ రెండు టీముల నుంచి పాడినటువంటి వాళ్ళు మంచిగా పాడిర్రు ఎవరు తక్కువ ఎక్కువ అనేం కాదు ఎవరికి ఉండేటటువంటి గొంతు వాళ్ళకున్నది ఎవరి శాతనైన తిరిగి వాళ్ళు పాడిర్రు కానీ ముఖ్యంగా మన ఛానల్లో ఉద్దేశం ఏంటంటే జానపద పాటలు కావాలనుకుంటున్నాం జానపదాలు అనగానే ఏదో తుత్తురు పాటలు కావు ఇవాళ యూట్యూబ్లలో ఏదో 4-5 ముక్కలు పెట్టుకొని తీన్వారు కొట్టుకొని వచ్చే పాటలు కావు ఈ ఛానల్ ప్రధాన ఉద్దేశం ఎక్కడైతే కప్పివేయబడ్డటువంటి పాటలు ఉన్నాయో వాటిని వెలికి తీయాలనేది ఈ మన ఛానల్ ఉద్దేశం అటువంటి పాటల్ని మన మౌనిక సరస్వతి ఇద్దరు తీసుకొచ్చారు కాబట్టి రమేష్ టీం నుంచి మౌనికని అట్లే మన వషీం టీం నుంచి సరస్వతిని విన్నర్గా ప్రకటిస్తున్నా సూపర్ అందరూ కూడా ఎవరు బాధపడొద్దు ఎవరు వేరే తిరిగి అనుకోవద్దు పాడిన అందరూ కూడా మన ఛానల్ మన ప్రేక్షకుల కోసం పాడారు కాబట్టి ప్రేక్షకులు కూడా గమనిస్తున్నారు ఎవరు మంచిగా పాడతారు ఎవరు మంచిగా పాడలేదు ఎవరు మంచి పాట తీసుకొచ్చారు ఎవరు చెడు పాట తీసుకొచ్చారని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసిన దానికి అనుగుణంగా మన జడ్జిమెంట్ ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్న విషయం కాబట్టి మౌనిక అండ్ సరస్వతి ఇద్దరు విన్నర్ చూసిరు
కదా ఇలా ఆట పాట మరి అడిదిక్కు జుంగలు ఇడిదిక్కు జుంగలు అలా పెబ్బలు అసలు తగ్గేదేలే అన్నట్టు పాటలు పాడిర్రు. మా వాళ్ళు కూడా ఆర్కెస్ట్రా అన్నలు కూడా ఆగేదేలే అన్నట్టు మస్తుగా వాయించారు. నాకు కూడా మస్తుగా పాటలు నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి కదా, యశ్పాలన్నకు కూడా మస్తుగా నచ్చినాయి. మరి వచ్చే వారం దాకానైతే ఆగాలి కదా మీరు. అప్పటిదాకా బుక్కడంత బువ్వ తిని పండుకోరి, టైం అవుతుంది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.